అరే నువ్వెన్నని అనుకోరా, పెళ్లి చేసుకొని సంతోషంగా బతికితే ఇద్దరం కలిసి బతుకుతాం, లేదంటే నుయ్యో గుయ్యో చూసుకొని ఇద్దరం కలిసి సత్తం రా. సావురా, సత్యంత కర్మనైతే నాకు పట్టలే. నా పోరి మెడలో తాళి కట్టిన, దాంతో సుఖపడ్డా కూడా. ఇక ఎట్లయితే గట్లయితుంది. అట్లని కాదు, ఈ పెళ్లి చూపులు జరగకుంటే నేను టెన్షన్ పడపోదును. ఇంతే బాగా మాట్లాడుతున్నావు. నీకు చెప్పిన అందరినీ చూసినావా అది ఎన్ని మాట్లాడుతుందో. నేట పని పాట లేకుండా ఊరి మీద తిరుగుతున్నాడట. ఇవే నానే మాటలు. అది పని చేస్తుంది, నువ్వు ఎత్తనావు చెప్పు మరి పని. ఏమైంది బిడ్డ, ఎటుపోయినవే? ఇట్లే దేవుని గుడి పోయి దేవునికి దండం పెట్టుకుని వస్తాను. సరే గందా, పెళ్లి కొడుకు వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసం. దా ఎటు వేసిన బిడ్డ? ఎట్లేదయ్యా, గుడికి వేసింది బిడ్డ. నా బిడ్డకు పెళ్లి సంబంధం ఖాయం కాగానే సంతోషం ఆగొట్టలేక నా బంగారు తల్లి గుడికి వేసింది. మరదల పిల్లకు దైవభక్తి బానే ఉంది. ఆ ఫేజ్ చూస్తే అర్థమైతే అక్క, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయి దొరికింది మనకి. అత్తమ్మా పోయేత్తిగా. అయ్యో బిడ్డ, ఇప్పుడే తింటారు కదా, కొద్దిగా అయిన తర్వాత పోతుంది. ఏ లేదు మామ, పోవాలి మామ, పెళ్లి సెట్ అయిందని మా దోస్తులు దావతిస్తా అని చెప్పుకున్నా, పోవాలి. చీకటి కాక ముందుకు పోతే మంచిదే కదా. సరే పోయి రాలి. సరే అల్లుడు. మన బిడ్డ అదృష్టవంతురాలు కదనే, మొదటి సంబంధమే ఖాయమైంది. అగో ఇలా చెప్పండి, వచ్చిన ఏంటి బిడ్డ? అమ్మ ఆడేం చేయాలని సేటు చెప్తే పోవాలన్నాడు, అందుకే వచ్చింది. నువ్వు వచ్చేసరికి అన్నగాడు ఉన్నాడా ఇంటికాడ? లేడే. ఎటు వేయండి మరి పోరడు? ఎటు తిరిగి పోయిండు. ఇంకా బీరోలోకి వెళ్ళి పైసల డబ్బా తెపో, ఈ పైసలు బీరోలో పెడతా. సరే. అమ్మా ఈడ లేదు కాదా, ఎడబెట్టినావు? దొరుకుతలేదు, ఒకసారి వచ్చి చూతుదా? ఈయనే ఉండే కదా బిడ్డ, ఇల్లనే పెడతా నేను ఎప్పుడు కానీ. ఇంకా వంటలో పోయి చూడుపో, ఆడ ఇట్లా పెట్టిందా మరి. ఈడ కూడా లేదు కాదే అమ్మా. ఆంటీ ఆంటీ, రంజిత్ అన్న హైదరాబాద్ పోతాడు, ఇప్పుడే బస్ ఎక్కిండు. ఏంది హైదరాబాద్ పోయిండా? అవునంటే మీకు చెప్పమని చెప్పిండు. అంటే ఆ పైసలు వాడే తీసుకుపోయిండు, నాకు తెలుసు. అంతేనా అమ్మా? అంతే బిడ్డ, అందుకనే వాడు చెప్పక ఏకపోయిండు. అట్లెందుకు అనుకుంటావమ్మా, వాడు పైసలు ముట్టడే. లేదు బిడ్డ, వాడే తీసుకుపోయి ఉంటాడు పైసలు. ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డ పైసలు బిడ్డ అవి. వాడు ఎట్లా తీసుకుపోయినా పైసలని నీ పెళ్లి కోసం దాచిపెట్టినా. అయ్యో భగవంతుడా, గింత అన్యాయం చేస్తాను అయ్యా, నాకు ఏం పాపం చేసినా నేను. ఊకమ్మ ఏడువకే. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేసిండయా నీకు? నన్ను ఎందుకు ఇట్లా కోసం ఉంచుకుంటాను?
ఇయ్యాలంటే నేను ఇయ్యపోదు నా కొడుక. ఎందుకు రా, ఎందుకు ఇట్లా చేసినావు? ఊరుకోవే అమ్మ, నా కడుపు మార్చుకుంటా రూపాయి రూపాయి పోగు వేసి దాచి పెట్టిన బిడ్డ. నీ పెళ్లి కానీ ఉన్న పైసలు వాడు ఎత్తుకుపోయిండు. వాడు ఒక్క రూపాయి సంపాదించకుండా కొడుక నువ్వు రూపాయి సంపాదించిరా అని నేను ఎన్నడూ గొప్పలే వాడిని. వాడు సంపాదించిన పుల్లని తెచ్చుకోబోతాడే అనుకోలే బిడ్డ. ఊరుకోవే అమ్మ, ఏడవకు. అమ్మ ఊకోవే, పీడ పోయిందనుకో వాడు ఇక్కడ ఉంటే రోజులు లొల్లిలే. ఆడనన్ను కట్టం చేసుకొని బతుకుతాడు. వాడు కట్టం చేసి 10 రూపాయలు పెట్టేటోడు కాదు బిడ్డ మనకు. నా కడుపున చెడ ఉంటుండే వాడు, చెడ ఉంటుండు. బాగున్నావా అన్న? బాగున్నారా చెల్లె, నువ్వు మంచిగా ఉన్నావా? ఏం మంచిగుండు అన్న. రంజిత్ పోయిన కంచి మెసేజ్ లేదు, ఏం లేదు. నీకు కానీ చేసిండా అన్న? నాకు కూడా ఫోన్ చేయలేదురా వాడు. మరి ఎట్లన్నా? ఎక్కడున్నాడేమో. అక్కడికి పోయినాక నీకే ఫోన్ చేస్తా అన్నాడు. నాకు కూడా చేయలేదురా. నేను కూడా వాంతో పోయేటోనే, కానీ నాకు వీలు కాక నేను పోలేదు. సరేరా, నాకు అక్కడ సేట్ నెంబర్ ఉంది, ఒకసారి అయితే ఫోన్ చేసి చూస్తావు. హలో, సేటు, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. మీ దగ్గర ఒక రంజిత్ అనే పిల్లగాడు పనికి వచ్చింది కదా, ఒకసారి ఇవ్వరా ఇంటే. హలో, రంజిత్, నేను సంపాదన రా. ఎట్లున్నావురా, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా, నాకేమైంది? అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా, కవిత మాట్లాడుతుందట. హలో బావా, ఎట్లున్నావు? మంచిగానే ఉన్ననే, నువ్వు మంచిగా ఉన్నావా? నేను విడిచిపెట్టి వచ్చినప్పటి నుంచి నేను ఎంత బాధపడుతున్నావు నీకు తెలుసా? కానీ తొందరగా వచ్చి నేను తీసుకోవద్దా, సరేనా? సరే బావా, ఒక్కనాడు కూడా ఫోన్ చేయపోతుంది. కిన్ని రోజులు అవుతుంది నీ మాట నాక. నువ్వు అట్లా బాధపడితే నాకు తిండి తినబోతే కాదు, మనసులో పట్టది. నువ్వు అక్కడ మంచిగా ఉన్నా అంటేనే నేను ఇక్కడ మంచిగా పని చేసుకుంటా. సరే బావా, నా గురించి నువ్వేం రంది పెట్టుకోకు, నేను మంచిగానే ఉంటా. కొన్ని రోజులే కదా మనకి కష్టాలు, తర్వాత మనం కలిసే ఉంటాం. అవునే, నిజమే. కానీ నువ్వు నా బంగారానివే, మంచి అర్థం చేసుకుంటావు నన్ను. నువ్వైతే ఏం రంది పెట్టుకోకు, టైంకి నువ్వు. సరే మా, నేను ఉంటానా. హలో బావా, చెప్పుడు మర్చిపోయినా, మా వాళ్ళు పెళ్లి పెట్టుకుంటా అంటారు. పెళ్లి పెట్టుకొని ఏమన్నా కానీ అవసరమైతే పెళ్లి పందులకి వెళ్ళి టైంకి వచ్చి నేను తీసుకొచ్చుకుంటా. నువ్వైతే టెన్షన్ పడకే. సరే బావా, ఉంటానా మరి. ఇగో అన్న. అరే చెల్లె, నోటి నిండా నన్ను అన్న అని పిలిచినావు. నీకు ఏ బాధ వచ్చినా ఈ అన్నతో చెప్పుకోరా. సరే అన్న. పిచ్చిది, వాడిని ఎంత నమ్ముతుందో ఏమో, వాడేమో గట్ల చేయబట్టే. నమస్తే. నమస్తే అల్లుడు, కూర్చో. బాగున్నారు మామయ్య? అంత మంచిదే. ఇంటికాడ అంత మంచిదే అల్లుడు. అంత మంచి మామయ్య. కళ్యాణి, ఇగో అల్లుడు వచ్చిండ్రా. అల్లుడు అంత మంచిగా? అంత మంచి అత్తమ్మా. కవిత ఇంకా రాలే అత్తమ్మా? ఇంకా రాలేదు అల్లుడు, కాలేజ్ దూరం కదా, మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చే వరకు లేట్ అవుతుంది. అవునా, పోయి నేను తీసుకురానమ్మా. రానే వచ్చింది బిడ్డ. అల్లుడు మీరు మాట్లాడుకుంటుండండి, నేను చాయ్ పెడతా. బ్యాగి బిడ్డ. బాగున్నా కవిత? నువ్వు బాగున్నా? బాగున్నా. బాగున్నా కవిత? బాగున్నా, నువ్వు బాగున్నా? బాగున్నా. ఇగో నీకోసం ఫోన్ తీసుకొచ్చిన. అగో, నాకెందుకు ఫోన్? గట్లేందుకు అంటావు బిడ్డ? అల్లుడు ఏదో ప్రేమ కొద్దీ నీకు ఫోన్ తీసుకొచ్చాడు, నువ్వు తీసుకో. మనం మాట్లాడుకోవాలంటే ఫోన్ కావాలి కదా. బాగుందా మామయ్య? నేను కవిత అట్లా బయటికి వెళ్ళొస్తాం. పోడ్డా. ఇప్పుడు ఎందుకు బాపు? ఏం కాదు,
ఏదో సంబరం కొద్ది అంటాడు పో బిడ్డ. ఏంది బిడ్డ గట్లా అంటావు? బాబు చెప్పినాక నీకేంది వెనక ముందు ఆడుతున్నావు? అట్లా పోయిరా పో బిడ్డ. పోయిరా పో. లేవు. పోయిస్తాం. సరే జాగ్రత్త పోయిరా పో. అల్లుడు బిడ్డ ఎప్పటికిట్లా కలిసిమెలిసి ఉంటే మనకి ఎంత సంతోషమే. అవునయ్యా, దాని అదృష్టం కొద్దీ మొదటి సంబంధమే ఖాయమైంది. పిల్లగాడు కూడా మంచిగా అందట్లో కలిసినట్టు మాట్లాడుతాడు. ఇక పెళ్లి పెట్టుకొని ఊళ్ళో ఎవ్వరు చేయనంత ఘనంగా నా బిడ్డ పెళ్లి చేస్తానే. అంతేనయ్యా, ఇన్ని రోజులు మనం కష్టపడ్డది ఆ రోజు కోసమే కదా. రేపు అయ్యగారింటికి పోయి ఏ రోజు మంచుకుందో తెలుసుకొని రావాలనే. ఇక వరపూజ చేసి మనం పిల్లగాడు అనిపించుకోవాలి కదా, లగ్గం కొట్టు కూడా వేసుకొని రావాలి. సరేనయ్యా. చెప్పు కవిత, ఏం మాట్లాడుతుంది? చెప్పండి మీరే. ఫోన్ వచ్చిందా? ఉమ్, నేను వచ్చిందా? ఉమ్. మరి అన్నిటికీ అంటున్నావు కానీ ఏం మాట్లాడను? మాట్లాడతా. మరి నాతో రావడం ఇష్టం లేదా? అలా ఏం లేదు. ప్లీజ్. సిగ్గాలి కదా భయమా? సిగ్గు లేదు, భయం లేదు. పెళ్ళికి ముందు ఇవన్నీ ఎందుకని. ఇప్పుడు ఏమన్నా నీకు ముద్దు పెట్టినా చేయడం కూడా తప్పేనా? అది కూడా పెళ్లి తర్వాతనేనా? నాకు ఇష్టం లేదు అట్లా, ఏమనుకోవద్దు. సరే సరే, ఇబ్బంది పడకు, వెళ్దామా? హా, అందులో నా నెంబర్ సేవ్ చేసి పెట్టినా, కాల్ చేశారేనా? ఓకే. సర్పా. పోయేస్తానే. అయ్యో తిన్నకు రా బిడ్డ. లేదమ్మా, మళ్ళీ అల్లుడు నేను రేపు అయ్యగారి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే మాయా. బిడ్డ అల్లుడు నువ్వు కలిసి ఎటు వచ్చారు? అట్లా బయటికి వచ్చినామే. ఉన్నారా ఎవరైనా ఇంట్లో? ఆంటీ, ఎవరు బిడ్డ నువ్వు? ఎవరు కావాలి? కవిత లేదా ఆంటీ? కవితనా? ఉన్నది. పిల్లలు ఒకసారి. కవిత ఇట్రా బిడ్డ, ఎవరు వచ్చిండ్లు? ఎవరు బిడ్డ వీళ్ళు? మా దోస్తమ్మా. నేను మీ ఇంటి దాకా వచ్చినాను, ఏమనుకోకు. ఏమనుకోను, చెప్పు. నువ్వు మా అన్న లవ్ చేసుకున్న విషయం నిజమేనా? నిజమే. ఏమైంది? ఏం లేదు, మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ ఉంటానని తెలిసింది. వాడు పోయిన కాడ నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎక్కడ అన్నది నాకు కూడా చెప్పలేదు, కానీ ఏదో కంపెనీలో పని చేస్తాడు. అత్త అన్నాడు. అత్తడు కావచ్చు మరి. గదే, అన్న గురించే మా అమ్మ రండి పెట్టుకుంటుంది. ఏడ్చి అది మనిషి అయితే లేదు. నీకేమన్నా తెలుసా అని ఇక్కడ దాకా వచ్చిన. అయ్యో, ఎందుకు ఏడ్చాడు? పని చేయడానికి పోయిండు కదా. కానీ అన్న మేము లేనప్పుడు మాకు చెప్పకుండా వేయండు, అందుకే అది రంది పెట్టుకుంటుంది. అట్లెందుకు వేసిండు? బాధనే ఉంటది ఇక మరి. సరే, అత్తదంటున్నావు కదా, నీకు ఇట్లా ఫోన్ చేస్తా నాకు చెప్పవా? ఎవరు బిడ్డ వాళ్ళు? మా దోస్త్ బాబు. నీ దోస్తా? కళ్యాణి ఇటు రాయే. ఏందయ్యా? అయ్యవారి దగ్గరికి పోయొచ్చిన. వచ్చే శుక్రవారం రోజున వరపూజ చేసుకోవచ్చట. ఆ ఒక్కరోజు తప్పితే 10-15 రోజులకు మంచి రోజు లేవట. అట్లనా అయ్యా? దగ్గరనే ఉందిగా రోజు. దగ్గరనే ఉన్నది. మంచిగా ఉన్నది అన్నాక అదే రోజు చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఆవిడెందుకయ్యా? గదే అంటానా, నువ్వేమంటావు బిడ్డ? మీ ఇష్టం బాబు. మన దగ్గరలకు చెప్పుకొని చిన్న చిన్న ఇళ్ళ తీసుకుందామయ్యా. గంతే గంతే.
బుజ్జి కాలేజీకి వెళ్తానవారా? అవునన్నయ్య. ఏమైందిరా ముఖం అంత చిన్నవే ఉన్నది? ఏం లేదన్నా, రంజిత్ ఫోన్ చేసిండా, నీకోసం మొన్నటి నుంచి చూస్తానా, నువ్వు ఎక్కడ కనవలేదు. లేదురా, నాకు కూడా ఫోన్ చేయలేవాడు. ఒకసారి రంజిత్కి ఫోన్ చేయవా అన్నయ్య? సరేరా, చేస్తుంది. హలో, సేటు రంజిత్ ఉన్నాడా? రంజిత్ లేడు, ఇవ్వలేడు. వాడు ఒక దొంగ నా కొడుకు. వచ్చినాక వారం రోజులకే దొంగతనం చేసి పారిపోయాడు. ఏంది? ఏంటి మీరు మాట్లాడేది? మా రంజిత్ అట్లాంటోడు కాదు. మీరు వేమ్లో రంజిత్ గురించేనా మాట్లాడేది? అవును, వాని గురించే. ఇంకోసారి వాని గురించి ఫోన్ చేయకూరి. ఏందన్న వాడు అట్లా మాట్లాడతాడు? ఇంకెట్లా మాట్లాడతారు చెల్లె? వాడు అసంటోడు కాబట్టి గట్ట మాట్లాడతారు. ఏ ఊకో అన్నా, నువ్వు కూడా అట్లా మాట్లాడతాను? అవునరా చెల్లె, వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు. ఇంకా నీ విషయంలో వాడు ఎంత ఘోరంగా మాట్లాడినో నీకు తెలుసా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పిందంత నిజమా? నేను అట్లాంటా నమ్మింది. నా కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అమ్మా, నేను చెప్పేది నిజం. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నాను, కానీ నువ్వు తట్టుకుంటావు లేదు అని చెప్పలేదు. ఎందుకంటే వాని కోసం నువ్వు పిచ్చి దానిలోకి ఎదురుసుకుంటుంటున్నావు కదా. నా మెల్ల తాళి కట్టిండన్నా, నన్ను కాటమమ్మ అనుకున్నాడా అన్న? సరే ఏడ్వకురా, నేను చెప్పే విధంగా వానికి చెప్పిండ్రా, కానీ వాడు ఇన్లే. వాడు నిన్ను టైంపాస్కి వాడుకున్నాడు. అయ్యో భగవంతుడా. అరే ఊకోరా, అన్నా, నేను ఇప్పుడు కడుపుతానన్నా అన్నా. ఏంది పని అయిందిరా చెల్లె? అనవసరంగా వాడిని నమ్మి తొందరపడ్డావురా. ఇది ఎవరితో చెప్పుకొని అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నా అన్నా. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టిల్లన్నా, నాకేం చేయని అర్థమైతే లేదన్నా. వాడిని నమ్మి తాళెట్లా కట్టించుకున్నావురా? ఈ విషయం మీ ఇంట్లో చెప్తే ఎట్లా చెప్పు? అసలు వాడు ఎక్కడున్నాడో, ఎప్పుడు అత్తడో, అసలు అత్తడో రాడో కూడా తెలియదు. కడుపైన విషయం కూడా నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేవు. ఇప్పుడు ఎట్లరా? నాకు భయం అవుతుందన్నా. అరే నువ్వేం భయపడకురా, జరిగింది ఏదో జరిగిపోయింది. వాడు ఎక్కడున్నా నేను తెలుసుకుంటా, సరేనా? నువ్వు ఇంటికో. సరే అన్నా. అరే చెల్లె, ఆ విషయంలో మాత్రం ఏ తప్పు నిర్ణయాలు తీసుకోకురా. సరే అన్నా. సరే పో. రంజిత్ నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలే. నా మీద చూపించిన ప్రేమ మొత్తం అబద్ధం. ఇట్లైనా నేను రంజిత్ వదిలిపెట్టా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పక్క తెలిసే ఉంటది రంజిత్ ఎక్కడున్నాడో అని. పోయి వాళ్ళ ఇంట్లోనే అడుగుతా.